హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. పచ్చి పులుసు తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాము. వాటికి కావాల్సినవి ఎండుమిరపకాయలు, చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. అలాగే ఆవాలు, జీలకర్ర, ధనియాలు, టమోటా 2. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు మిరపకాయలు బాండలు పెట్టుకొని స్టవ్ మీద మిర్చి వేపుకోవాలి. కొంచెం అయిన తర్వాత అలాగే ఆవాలు, జీలకర్ర, ధనియాలు ఫ్రై చేసి పెట్టుకోవాలి. పక్కన ఈ 4 ఐటమ్స్ పక్కన పెట్టుకోవాలి ఫ్రై చేసుకొని. అలాగే ఇప్పుడు చింతపండు ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం అని చెప్పాం కదా, నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు టమోటాలని కట్ చేసుకొని ఇవి కూడా ఫ్రై చేసి పెట్టుకోవాలి. అలాగే ఈ వెల్లుల్లి కూడా తీసుకొని ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని అదే బాండల్లో ఫ్రై చేసుకున్న బాండల్లోనే ఎనుపుకొనేసేసి చింతపండు వేసేసుకొని ఎనుపుకొని తిరగమాత పెట్టుకోవడమే. పచ్చిపులుసు రెడీ. అన్నీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న తర్వాత అదే బాండల్లో అన్నీ ఎనుపుకొని చింతపండు వేసేసుకొని ఎనిపేసుకుంటే మళ్ళీ అన్నిటిని కలిపి ఆ తర్వాత మనము తిరగబోసుకొని పెట్టుకున్నామంటే టేస్టీగా పచ్చిపులుసు రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి ఇలా వస్తుంది పచ్చిపులుసు అనేది. ఇదండి ఇలాగా. ఇది టిఫిన్లోకైనా అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, అలాగే మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.